ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. పెళ్ళిళ్ళు జరగకపోవటం, పెళ్ళిళ్ళు వద్దు అనుకోవటం రోజు రోజుకి చాలా ఎక్కువ చూస్తున్నామండి. ఎన్ని సంబంధాలు చూసినా సెట్ కాకపోవటం ఇది కూడా చూస్తూ ఉన్నాం. అసలు ఆడపిల్లలు దొరకట్లేదు, మగపిల్లలు దొరకట్లేదు రమ్మగారు, అన్ని కమ్యూనిటీస్లోనూ. ఇక్కడ అక్కడ అని లేదు. మరి పిల్లలంతా ఏమైపోతున్నారు? యువతే ఉందని మనమేమో చాలా గొప్పగా చెప్పుకుంటా ఉన్నాము. నిజంగా రమ్మగారు అసలు పిల్లలే దొరకట్లా, ఇటు దొరకట్లా అటు దొరకట్లా. 15 మంది మగపిల్లల సంబంధాలున్నాయి నా దగ్గర. ఓహో 15 మంది, 2-3 ఆడపిల్లలు ఉన్నారు. ఈ 15 మంది అబ్బాయిలు ఈ 2-3 ఆడపిల్లలకి సెట్ గారు. ఈ 15 మందికి అమ్మాయిలు దొరకరు. ఎవరితో మాట్లాడినా ఏదో చెప్తారు. ఏవో వాళ్ళవేవో రిక్వైర్మెంట్లు, వీళ్ళవి మీట్ అవ్వరు, వీళ్ళకున్నవేవి వాళ్ళకి నచ్చవు, వీళ్ళు ఒప్పుకున్నవేవి వాళ్ళకి జాలవు. అది ఎవరి రిక్వైర్మెంట్ ఎక్కడ సెట్ అవుతుందో మనకు తెలియదు. అవుతూనే ఉన్నాయి పెళ్ళిళ్ళు అవ్వకుండా ఏం లేవు, పెళ్లి అయిపోతూ ఉంటాయి. ఈ మధ్యలో ఏంటంటే ఈ బ్యాడ్ ఎగ్జాంపుల్స్ జరుగుతూ ఉంటాయి. కొన్ని కొట్లాటలు, రచ్చకెక్కిపోవటాలు, వీధులకు ఎక్కటాలు, పోలీస్ స్టేషన్లకు ఎక్కిపోవటాలు, ఫేస్బుక్లకి ఎక్కిపోవటము, తర్వాత డివోర్స్లు, ఫ్రెండ్స్లో ఎప్పుడు దిక్కుమాల పెళ్ళి అనవసరంగా చేసుకున్నానన్న ప్రచారాలు. దీంతో ఈ బ్యాచులర్ పిల్లలకి ఎందుకు వచ్చిన పెళ్ళిరా దేవుడా అన్న భయం. అవును, ఇలాంటి ప్రాబ్లమ్స్. ఫారిన్ కంట్రీస్లో ఉన్న పిల్లలకేమో ఇండియా నుంచి తెచ్చిన పిల్లలతో ఉండే అవస్థలు అక్కడున్న ఫ్రెండ్స్ చెప్తారు. అందుకని ఇండియా నుంచి పిల్లలొద్దు, నాకు అక్కడే ఉన్న పిల్ల కావాలి. మళ్ళీ అక్కడే ఉన్న పిల్లలు వీళ్ళు ఎవరితోటైనా ఉంటున్నారేమో, ఎవరితోటైనా ఇదవుతున్నారేమో, వీడుంటాడు అది ఉండకూడదు అనుకుంటాడు. ఇదో ప్రాబ్లం. ఆడపిల్లలకు కూడా ఇలాంటివే. వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఉంటారు. ఇక్కడున్న మగపిల్లల్ని మోసుకెళ్తే వీళ్ళకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, వాళ్ళకి సుపీరియారిటీ కాంప్లెక్స్, ఈ రెండు కలిసి అదేదో తృతీయ కాంప్లెక్స్ అవుతుంది. అందుకని అక్కడే ఉన్న అబ్బాయిలు కావాలి. మళ్ళీ వేరు ప్లేసులు కాకూడదు, ఏజ్లు ఇంత డిఫరెన్స్ ఉండకూడదు, ఓన్లీ 2 ఇయర్సే ఉండాలి, లేదా 3 ఇయర్సే ఉండాలి. 2 ఇయర్స్ అమ్మాయి పెద్దదైనా పర్వాలేదు, కానీ అబ్బాయి మాత్రం పెద్దవాడు కాకూడదు. జనరేషన్ గ్యాప్ వస్తుంది, ఐడియాలజీ మారిపోతుంది, కంపాటబిలిటీ ఉండదు. ఎన్ని వింటున్నాము, ఇదే కథగా ఉంటుంది. ఈ సందట్లో లవ్ మ్యారేజ్లు అయిపోతుంటాయి, సెకండ్ మ్యారేజ్లు అయిపోతున్నాయి. కానీ పెళ్ళి ఎప్పుడు శేషప్రశ్నగానే ఉంటుంది ఈ రోజుల్లో. అవునండి. ఏదైనా సంబంధం చూస్తే మనం చుట్టాల్లో చూడాలా, ఎక్కడైనా మ్యాట్రిమోనియల్స్లో ఇవ్వాలా. మ్యాట్రిమోనియల్ పెళ్ళిళ్ళు ఫెయిల్ అయినవి కనపడ్డాయి అనుకో, అమ్మో మ్యాట్రిమోని వద్దు చుట్టాల్లో చేయాలనుకుంటారు కొంతమంది. ఈ చుట్టాల్లోనే చూస్తుంటే చుట్టాల్లో క్లోజ్ రిలేషన్స్ పెళ్ళిళ్ళు అడ్డంగా ఫెయిల్ అయిపోయినవి చూసి అమ్మో క్లోజ్ రిలేషన్లో చేసుకోకూడదు, బయట వాళ్ళే నయం అనిపిస్తుంది. ఇంకోసారి మన అనుభవం దృష్ట్యా మనం ఏం చేస్తాం, మనకు వచ్చిన ఐడియాలజీని స్ప్రెడ్ చేస్తాం. ఈ స్ప్రెడ్ ఎంతవరకు వెళ్తుంది? ఇప్పుడు మీ ఇంట్లో మా పిల్లలు ఉన్నారనుకో పెళ్ళికి, మా ఇంట్లో ఏదో పెళ్లి ఫెయిల్ అయిందనుకో, అమ్మలక్కలు ఇద్దరు మాట్లాడినేటప్పుడు అయ్యి బాబాయ్ ఈ పెళ్ళిళ్ళు ఏమిటోనమ్మా, వాళ్ళు చెప్పారని చేసుకున్నాం, మ్యాట్రిమోనియల్స్ వాళ్ళు ఇచ్చారు, ఏదో కనుక్కున్నాం, తీరదస్తే అలా అయింది ఇలా ఏదో, అమ్మో అది పనికిరాదు. మేము క్లోజ్ రిలేషన్స్లో చేసుకున్నామండి, మాది అడ్డంగా ఫెయిల్ అయిపోయింది, మొహాలు చూసుకోలేకుండా అయ్యాం, ఇప్పుడు చుట్టాలు పక్కలు విడిపోవాల్సి వచ్చింది అని వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఎక్కడ చేయాలి? ఇవి ఇలా నడుస్తూనే ఉంటాయి కదా. అవునండి. అవునా? పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయిట కదా. ఈ మేడ్ ఫర్ ఈచ్ అదర్ జంటలు ఈ కాలంలో లేవు, ఉండవు. ఎందుకంటే మనము సెల్ఫ్కి పీట వేసే కాలం ఇది. అమ్మాయి సెల్ఫిషే, అబ్బాయి సెల్ఫిషే, అమ్మాయి అమ్మా నాన్న సెల్ఫిషే, అబ్బాయి అమ్మా నాన్న కూడా సెల్ఫిష్గానే ఉంటారు. లోకమే అది ఇప్పుడు. ఈ సెల్ఫిష్ వ్యవహారాల్లో ఏదో రకంగా సర్దుబాటు చేసుకుని పెళ్లి చేసుకోవాలి. ఇందులో ఈ మొత్తంలో ఇంకొకటి ఉంది సినేరియో, వేరే కథ ఒకటి ఉంది. జాతకాలు, కుజదోషాలు, ఈ 2 జాతకాలు కుదరలేదు, పాయింట్లు చూస్తారు కొంతమంది, నక్షత్రాలే లెక్కబెట్టి అసలు నక్షత్రమే కలవలేదని మానేస్తారు ఇంకొంతమంది. ఆయన ఎవరికో గురువుగారు చూపిస్తారు, గురువుగారు అఖండ బ్రహ్మాండంగా ఉంది, 32 పాయింట్లు కలిసాయి అంటారు. కితనే గుణ్ మిలే అంటుంటారు హిందీ వాళ్ళు కూడా, బహుసారే గుణ్ మిలే అంటారు. ఈ గుణాలన్నీ కలిసినాయని పెళ్లి చేసుకుంటారు, తనేస్తుంది పెళ్ళి. ఇప్పుడు గుణాలు ఎక్కడ కలవలేదే, అక్కడ జాతకాలు చూసినా ఫెయిల్ అవుతాయి, చూడకపోయినా ఫెయిల్ అవుతాయి. చూడకపోయినా సక్సెస్ అవుతాయి, చూసినా సక్సెస్ అవుతాయి. సక్సెస్ ఆ పెళ్లి మీద రాయబడి ఉంటుంది, కానీ
ఆ ప్రత్యేక పెళ్లి మీదే దాని సక్సెస్ ఆధారపడి ఉంటుంది. అందులో ఫ్యామిలీస్ సర్దుకునేవాళ్ళు, పెద్దవాళ్ళు మంచి మాట చెప్పేవాళ్ళు, పిల్లలే సర్దుకునేవాళ్ళు, పర్వాలేదులే ఇలాగే ఉంటాయి అని ఆలోచించుకునేవాళ్ళు, లేదా ఎవరైనా మంచి సలహా చెప్పేవాళ్ళు, నలుగురు పెద్దవాళ్ళు కూర్చుని కలిపేసి ఏదో పర్వాలేదు అలాగే ఉంటుంది ఇంతేనని చెప్పి ఉంటే ఆ పెళ్లి ముందుకెళ్తుంది, లేకపోతే లేదు. మళ్ళీ ఈ సందట్లో ఇంకో సినేరియో ఉంది. అబ్బాయిల తాలూకు తీవ్ర ప్రకృతి, అమ్మాయిల తాలూకు తీవ్ర ప్రకృతి. ఇందులో వీళ్ళ మెంటాలిటీసే కాకుండా వీళ్ళకుండే మానసిక సమస్యలు. ఓకే. మళ్ళీ అందులో ఇంకొక పాయింట్ కూడా, ఈ అమ్మాయిది కానీ అబ్బాయిది కానీ డిస్టర్బ్డ్ ఫ్యామిలీ హిస్టరీ. వాళ్ళ ఇళ్లలో చూసుంటారు అత్తగారులు రాక్షసులుగానే ఉంటారని, పెళ్ళామంటే పిశాచమని, ఏ మగవాడైనా వాడిని నమ్మకూడదు మగవాళ్ళని. అందుకని పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి మొగుడు మీద అనుమానంగానే ఉంటుంది. పెళ్ళాన్ని ఎంకరేజ్ చేయకూడదని ఉంటుంది మగవాడికి. అత్తగారు అసలు ఆవిడ అంటే అందని, అందంటే అందని, నుంచుంటే నుంచుంది, కూర్చుంటే కూర్చుంది. అత్తగారులు ఇలాగే ఉంటారు. వాళ్ళు ఏమన్నా తప్పే, నుంచుంటే నుంచున్నామంటారు. ఇదే గోల. ఇప్పుడు ఇన్ని సినేరియోల్లో ఈ గోలల్లో పెళ్ళిళ్ళు సక్సెస్ అవుతాయా లేదా అనేది క్వశ్చన్ మార్క్. సరే, ఇన్ని క్వశ్చన్స్లో అసలు క్వశ్చన్ ఏంటి? అసలు క్వశ్చన్ ఏంటంటే పెళ్లి కావాలంటే ఏం చేయాలి, ఏ దైవ దర్శనం చేసుకోవాలి? పెళ్ళి కావాలన్నా, పెళ్ళి సక్సెస్ కావాలన్నా 2 విధాలు చేయాలి. వివాహాలు కావట్లేదు అంటే సాధారణంగా పెద్దవాళ్ళందరూ చెప్పేవి 2-3 ప్రత్యేకమైన దైవ దర్శనాలు. ఒకటి ప్రఖ్యాతమైన మురమళ్ళ వీరభద్రేశ్వర స్వామి దేవస్థానం, భద్రకాళి సమేత వీరభద్రేశ్వరుడు. మురమళ్ళ మనం ఇది వరకు చెప్పాం ఈ మాట. మురమళ్ళలో నిత్య కళ్యాణం, పచ్చతోరణం, ఎక్కడా శివుడికి రోజు కళ్యాణం చేసే దాఖలాలు ఉండవు. కానీ అక్కడ మాత్రం వీరభద్రేశ్వరుడికి ప్రతిరోజు భద్రకాళితోటి వివాహం జరుపుతారు. అక్కడ వివాహానికి వెళ్ళి స్వామివారికి దండం పెట్టుకుని మా పిల్లలకి పెళ్లి జరగాలని ఆ పూట అర్చన చేయించుకుని అడిగి వస్తే పిల్లలకి వివాహాలు అవుతాయని మళ్ళీ వెళ్ళి కళ్యాణం జరిపించాలి అక్కడ ఆ పిల్లల్ని తీసుకుని వెళ్ళి. ఇది లెక్క. అయితే ఇందులో 80% అవుతాయి జయ. మేము వెళ్ళామండి మాకు అవ్వలేదు అని చెప్పిన వాళ్ళు కూడా కొంతమంది కనపడతారు. వాళ్ళకి అక్కడ కూడా సెట్ కాని జాతకాలు పాపం వాళ్ళవి. అది మనం చేయగలిగేదేం లేదు. కానీ ఇలా మొక్కుకుని పెళ్ళిళ్ళైన వాళ్ళు మా వాళ్ళలోనే ఎంతమంది ఉన్నారో. మురమళ్ళలో మళ్ళీ చేయించాం మేము వెళ్ళాం అని చెప్పేవాళ్ళు. మన కామెంట్లు కూడా అలాంటివే వస్తాయి. ఒకటి మురమళ్ళు అయితే ఇంకా 2-3 పద్ధతులు ఉన్నాయి. ఈ 2-3 పద్ధతుల్లో ఒకటి సీతా కళ్యాణం జరిపించడం. నవమి ఇప్పుడు శ్రీరామనవమి నాడు సీతా కళ్యాణం, సీతారాముల కళ్యాణం జరిపిస్తే పిల్లలకి వివాహాలు అవుతాయి. ఓకే. ఇప్పుడు అంటే రాముల వారి దేవస్థానాల్లో కళ్యాణం జరిపే విధానం ఉంటే పౌర్ణమి నాడు కళ్యాణం చేసే దేవాలయాలు ఉన్నాయి కదా. ప్రతి పౌర్ణమికి సీతారామ కళ్యాణం చేసే దేవాలయాలు వెతకండి. నాకు ఒంటిమిట్ట రామాలయంలో కూడా చేస్తారు. అది సీతా కళ్యాణం చేస్తారా లేకపోతే పౌర్ణమికి అభిషేకమో నాకు గుర్తులేదు, కానీ ఇలాంటిది ఉంది. ఇట్లా మీరు కనుక్కోండి. మీ చుట్టుపక్కల దేవస్థానాలు ఉంటాయి కదా, మన ప్రాంతంలో ప్రఖ్యాత రామాలయాలు. కళ్యాణం నెల కళ్యాణం జరుగుతుందా కనుక్కొని అక్కడ కళ్యాణాలు జరిపిస్తే పిల్లలకి వివాహాలు అవుతాయి, ఆడపిల్లలకి ముఖ్యంగా. తర్వాత ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం జరిపించినా కూడా వివాహాలు అవుతాయి. ఈ సుబ్రహ్మణ్య కళ్యాణం అనగానే సుబ్రహ్మణ్య దేవస్థానాలు మన తెలుగు రాష్ట్రాల్లో తక్కువ ఉన్నాయి. అవునండి కదా. మనం ప్రఖ్యాతంగా చెప్పుకోగలిగేది కృష్ణా జిల్లా మోపిదేవి. అక్కడ కళ్యాణము జరుగుతుంది, రోజు కళ్యాణం చేస్తారు. అక్కడ కూడా జరుగుతుంది. ఎవ్రీడే డబ్బులు కట్టి కళ్యాణం చేసుకోవచ్చు, మనం వెళ్ళి కూర్చుని చేయించుకోవచ్చు. మోపిదేవిలో సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణం జరిపించినా కూడా వివాహాలు అవుతాయి. ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా మీరు మొక్కుకోవచ్చు. సీతా కళ్యాణాన్ని ప్రత్యేకంగా ఆడపిల్లల తల్లిదండ్రులకే చెప్తారు. కన్యధార పోసి అమ్మవారిని మనం అయ్యవారికి అప్పచెప్తే కనుక మన పిల్లలకి కూడా కన్యధార పోసే అవకాశం మనకు లభిస్తుందని దాని పద్ధతి. సుబ్రహ్మణ్య కళ్యాణం ఆడపిల్లలు మగపిల్లలు ఎవరి పేరెంట్స్ అయినా మొక్కుకోవచ్చు. మోపిదేవిలో ప్రఖ్యాతమైంది ఏంటంటే సంతానానికి పెట్టింది పేరు సుబ్రహ్మణ్యుడు. అక్కడ చాలా విశేషంగా అవుతుంది. ఏముంది, ఇప్పుడు బస్ ఎక్కితే బందర్ వెళ్ళిపోతాం హైదరాబాద్ నుంచి. ఏ ఊరు వాళ్ళైనా చాలా సులువుగా మచిలీపట్నం చేరుకోవచ్చు. బందర్ నుంచి చాలా దగ్గర. ఇంకేంది, బంటుమిల్లి, చల్లపల్లి అలాంటి ఏ ఊరు వెళ్ళినా, బెజవాడ వెళ్ళినా మోపిదేవి వెళ్ళిపోవచ్చు.
ఈజీ, ఏం పెద్ద కష్టమే ఉండదు. మీరు 1 డే ట్రిప్లోనే ఇది ఫినిష్ చేసుకోవచ్చు. మోపిదేవి దేవస్థానం కోసం చూసుకుంటే ఇంటర్నెట్లో చక్కగా దొరుకుతుంది. కళ్యాణం బుక్ చేసుకోవచ్చు, వెళ్ళి చేసి అక్కడ పెద్ద పొట్టు ఉంది, పాలు పోసి రావచ్చు. స్వామివారికి మనం ఇప్పుడు సంతానం కలిగితే కూడా మనం అక్కడ మొక్కుకుని సంతానం కలగచ్చు. మా 2 పిల్లలకి తలనీలాలు మేము అక్కడే ఇచ్చాం. మా వాళ్ళు సుబ్రహ్మణ్యం మొక్కు వాళ్ళే. అదే మనకి పద్ధతులు ఉంటాయి కదా ఇళ్లలో, వాటిని పాటించుకుంటే సరిపోతుంది. ఇవి కాకుండా మనకి తమిళనాడులో ఆరుపడే వీడు అంటారు, షణ్ముఖ క్షేత్రాలు 6 ఉంటాయి. ఒకవేళ కుదిరితే కనుక పళని, తిరుచెందూరు, తిరుత్తణి, తిరుపరకుండ్రం ఇవి ఉన్నాయి కదా స్వామి మల. తర్వాత ఏమో ఇవే 6. ఈ 6 మీకు ఏది కుదిరితే అది చూడండి. 6 కుదిరినాయా సంతోషం. సుబ్రహ్మణ్య దర్శనం వల్ల కూడా వివాహాలు అవుతాయి. ఇంకొకటి తెలుగునాట ప్రఖ్యాతమైన ఇంకొక పాయింట్ ఏంటంటే రుక్మిణీ కళ్యాణ పఠనం. వివాహాలు అవ్వట్లేదు, వివాహాల అసలు సంబంధాలు రావట్లేదు, లేకపోతే మనకు అనురూపమైన వాళ్ళు దొరకట్లేదా, ఫలానా లాగానే కావాలంటే మన ప్లాన్ ప్రకారం అవ్వట్లేదు, అలాంటప్పుడు పిల్లలు లేదా మాట వింటలేదు, పిల్లలు పెళ్లి చేసుకోమంటారు, వాళ్ళు కూడా రుక్మిణీ కళ్యాణాన్ని ఇంట్లో పారాయణ చేసుకున్నా చేయించినా పిల్లలే చదువుకున్నా రోజువారీ ఆ ఇంట్లో రుక్మిణీ కళ్యాణ ఘట్టపారాయణం జరుగుతూ ఉంటే మెల్లిగా పిల్లలకి వివాహాలు అవుతాయి. వీటిలలో ఏదైనా చేయొచ్చు. మళ్ళీ ఇందులో మన పెళ్ళి అయిపోయాక పెళ్ళి సక్సెస్ అవటానికి కూడా ఈ దైవాలే పనిచేస్తారు. వివాహం సక్సెస్ అవ్వాలంటే రాముల వారే. ఒకవేళ పెళ్లిలో ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రాముల వారి దర్శనం చాలా పనిచేస్తుంది. సీతారామ దర్శనం చేస్తే పెళ్ళిళ్ళు ఫెయిల్ అవుతున్న పెళ్ళిళ్ళు సక్సెస్ అవుతాయి. ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాట్లాడుకోవడం వల్ల మనం ఒకసారి వెళ్ళి గుడిలోకి వెళ్ళి మాట్లాడుకోండి. ఆ దేవాలయ దర్శనం వల్ల పెళ్ళిళ్ళు సక్సెస్ అవుతాయి. మనకేంటంటే ఇప్పుడు ప్రపంచం చాలా అన్ని పక్కలకి పరిగెత్తడమే కదా చేయాలి. అవునండి. ఈ పరిగెత్తటాల్లో ఏంటంటే మనకి ఎంతసేపు ఏదో ఒక పెద్ద విషయం మనకి గోల్గా ఉంటుంది. అన్ని విషయాల్లోనూ మనకి పెద్దవే ఉంటాయి. మనం పరిగెత్తగలమా, పట్టుకోగలమా లేదా అనేది మన మీద డిపెండ్ అయ్యి ఉంటుంది కదా. ఇప్పుడు ఈ పెళ్లిళ్లలో నాకు ఫలానాదే కావాలంటే ఎట్లా కుదురుతుంది? ఏదో మనకి కాంప్రమైజ్ కావాలి కదా. 2 రకాల వేరు క్లాతులు, దీని మీద ఆ సీక్వెన్స్ కావాలి, దాని మీద ఈ చుక్క ఉండాలి, ఈ చుక్క మధ్యలో ఈ రాయి అతికించి ఉండాలి అని మనం డ్రెస్సులు డిజైన్ చేసుకున్నట్టుగా పెళ్లిళ్ళు డిజైన్ చేసుకోగలమా? చేసుకోలేకపోతే. బట్టలకి కుదురుతాయి ఆ డిజైన్లు. ఇంట్లో వుడ్ వర్క్ చేయిస్తావు, నాకు ఇక్కడ అది ఉండాలి ఇది ఉండాలి, నువ్వు ఏది అడిగితే అది వస్తుంది. నువ్వు అవన్నీ మెషిన్ మేడ్ టైలర్ మేడ్గా వస్తువులు చేయించి అలాగే పెళ్ళిని కూడా కావాలంటాం, కుదురుతుందమ్మా? అది సాధ్యపడదు కదా. ఇది మనుషులతో వ్యవహారం కదా. నీకు నచ్చినట్టే అవతల వాళ్ళు ఉండాలంటే అవతల వాళ్ళకి నచ్చినట్టుగా నువ్వు ఉండాలి. ఈ పాయింట్ ఉంది కదా. మనం ఈ వస్తుభ్రాంతిలో పడి మనుషుల తాలూకు సహజమైన భావోద్వేగాలని మర్చిపోతున్నాము. అవును, ఆలోచన మార్చుకోవాలి కొంచెం. పెళ్ళి చేసుకోవడానికైనా పెళ్ళి సక్సెస్ చేసుకోవడానికైనా అది లైన్లో ఉండాలంటే అవతల వాడు మనిషి లేదా అవతలది మనిషి, దాని ఐడియాలజీ, వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ పెంపకం, వాళ్ళ సమాజం, ఇవన్నీ కూడా పాయింట్స్ ఉంటాయి కదా. అవును, దాని మీద కొంచెం సరిగ్గా ఆలోచించి నిర్ణయించుకుంటే చక్కగా వివాహాలు అయిపోతాయి. తప్పకుండా రమ్మగారు. అంటే ఈ 3 చెప్తారు, అంటే రెమెడీస్గా మనం మాట్లాడుకుంటే కనుక తప్పకుండా. రైట్ అండి. నమస్తే. నమస్తే జయ.